ఓకే సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏమేం కావాలో. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చికెన్, కొత్తిమీర, మైదా పిండి, పెరుగు, కార్న్ఫ్లోర్, లెమన్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, క్యాప్సికమ్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. చెప్పండి ఎలా చేయాలి. బౌల్ తీసుకోండి. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్లో ఉంది మిక్సింగ్ బౌల్. చికెన్ వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ చికెన్ ముక్కలు తీసుకున్నాం. నెక్స్ట్ కారం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సాల్ట్, గరం మసాలా, ఓకే, పెప్పర్ పౌడర్, పెరుగు, ఓకే, మైదా పిండి, కార్న్ఫ్లోర్, లెమన్, ఓకే, మిక్సీ వేసుకోండి. ఓకే. చికెన్లో ఏమేమి వెరైటీస్ వచ్చండి మీకు? చికెన్ ఫ్రై, చికెన్, ఈ 2 వెరైటీస్ వచ్చా? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి నాన్ వెజ్లో? బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. నైస్. సో ఏం చదువుకున్నారండి మీరు? ఇంటర్ అండి. సో ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్ చేస్తున్నారా? సో ఆయిల్ హీట్ అయిందండి, మనం స్టార్ట్ చేద్దామా? సో మీ బ్యూటిషియన్ కోర్స్ గురించి చెప్పండి. జనరల్గా ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్స్ అండ్ ఎవరెవరు చేయొచ్చు? మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? 1 year ఉంటుందండి. ఓకే, 6 months అయింది నేర్చుకోవచ్చు. సో మరి 6 months కోర్స్లో మీరు నేర్చుకున్న టిప్స్ ఏంటి? బ్యూటీ టిప్స్ ఆర్ ఎల్స్ ఏమన్నా గ్లామర్ కోసం టిప్స్ ఏంటి? ఏం చేయాలి అమ్మాయిలు? టిప్ చెప్తాను, చెప్పండి. మైదా పిండిలో పెరుగు వేసి అది పసుపు వేసి పెట్టుకోవాలండి, గ్లోనెస్ వస్తుంది. మైదా పిండి, పెరుగు అండ్ పసుపు. ఓకే, సో ఇంకేమైనా టిప్స్? ఎనీ అదర్ టిప్స్ ఆర్ ఎనీ అదర్ ట్రిక్స్? ఇంకేమీ లేవా? మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా వంట చేసి పెడుతూ ఉంటారా మీరు? ఇస్తాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 3 members అండి. ఎవరండి ఆ 3 అదృష్టవంతులు ఈ ప్రపంచంలో? చెప్పండి, పర్లేదు. వాళ్ళ పేర్లు ఏంటి? మీరు ఎలా ఫ్రెండ్స్? కాలేజ్లోనా, స్కూల్లోనా? స్కూల్ ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్. చెప్పండి, పేర్లు చెప్పండి. ఎవరెవరు? రేష్మ, హారిక. రేష్మ అండ్ హారిక, మీరు 3 ఒక బ్యాచా? ఏం చేస్తుంటారు 3 కలిసి? వెళ్తాం వస్తాం. ఇంకేం చేయరా? 3 అమ్మాయిలు, చిన్నపిల్లలు ఏం చేయరా అండి? ఏదైనా లైఫ్ లో కొంచెం ఫన్ అనేది లేదా? పంపించారు బయటికి. ఎవరి పేరెంట్స్ ఎవరిని బయటికి పంపించరు, మనమే వెళ్ళాలి. వాళ్ళు పంపించారు, వాళ్ళు పంపిస్తారు. కూడా ఫోన్లు చేస్తారండి. ఫోన్స్ కూడా చేయనివ్వరా? ఫోన్స్ చేస్తారు పోతే. ఓకే, ఓ ఫోన్లు వస్తాయా వెళ్తే బయటికి? ఎలా అంటున్నారా? కామనే, ఇంకా మామూలే. ఎప్పుడైనా మూవీస్ కి వెళ్ళడం, క్లాస్ బంక్ కొట్టి అలా ఎప్పుడైనా చేశారా? లేదండి. మండికి వెళ్తుండే అప్పుడప్పుడు. ఎక్కడికి? మండికి వెళ్తుండే. మండి తినడానికి? ఫోన్ లేదు, ఏదో ఒకటి చేస్తున్నారు లైఫ్ లో. అమ్మయ్య. సో ఇంకా జెసికా, ఏంటి విశేషాలు? నేనే చెప్పాలా? గెస్ట్ మీరే కదా, వచ్చిన తర్వాత మీరు చెప్తే నేను వింటా. ఒక హోస్ట్ గా నా బాధ్యత మీరు చెప్పేది వినడం. మీ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేశారు అది చెప్పండి నాకు.
మంచిగా చేసుకున్నాం. మంచిగా అయింది. అదే ఏం మంచిగా అయిందో చెప్పండి నాకు. పొద్దున్న ఏం చేశారు? ఎన్ని రోజుల ముందు క్రిస్మస్ ట్రీ తెచ్చారు? ఎవరెవరు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేశారు? ఏం జరిగింది? క్రిస్మస్ ఎలా బాగా సెలబ్రేట్ చేశారు? హౌ? నేనే చేస్తుంటాను ఇంట్లో డెకరేషన్. బిర్యానీ చేసుకుంటాం, స్నాక్స్ చేసుకుంటాం, మురుకులు, స్వీట్స్ అన్ని చేసుకుంటాం. క్రిస్మస్ కి మంచిగా చేసుకుంటాం. మా ఊర్లో మేము ఊరికి వెళ్తాము. ఏ ఊరు మీది? జైరాబాద్. జైరాబాద్. ఓకే. సో క్రిస్మస్ వస్తే జైరాబాద్ కి వెళ్తారు. జైరాబాద్ అక్కడైనా సెలబ్రేషన్స్. నైస్. ఎంతమంది అక్కలు అన్నలు అని చెప్పారు మీకు? అక్క అన్న. ఒక అక్క ఒక అన్న. నైస్. మరి వాళ్ళిద్దరు ఏం హెల్ప్ చేయరా ఈ క్రిస్మస్ ప్రిపరేషన్, సెలబ్రేషన్స్, డెకరేషన్? చేసుకుంటాం. అందరూ చేసుకుంటారా ఈక్వల్ గా? నైస్. సో ఇది ఈ చికెన్ రెడీ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది మనకి? ఇంకా 5 minutes. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఒక 5 minutes. సో ఇంకో 5 నిమిషాలు ఉంటే చికెన్ పకోడా రెడీ అయిపోతుందండి. సో లెట్స్ వెయిట్ ఫర్ 5 minutes అండ్ సీ. సో చికెన్ పకోడా ఇస్ ఆల్మోస్ట్ రెడీ అండి. స్టవ్ టర్న్ ఆఫ్ కూడా చేసేసాం. ఇట్స్ రెడీ టు గెట్ సర్వ్. తీసేద్దామా? వెయిటింగ్ నేను కూడా. సో జెసికా, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పార్లర్ పెట్టుకోబోతుంది. పార్లర్ పెట్టుకోవాలని అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నా. అంటే అపార్ట్ ఫ్రమ్ పార్లర్ ఇంకేమైనా చదువుకోవాలి? యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్? గోల్ అదే ఉండే, అదే చేస్తున్నా. పార్లర్. నైస్. సో మీ అక్క అండ్ మీ అన్న ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? అన్న జాబ్ చేస్తాడు, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో డిష్ అవుట్ చేద్దామా ప్లేట్ లోకి? గార్నిషింగ్ చేసుకున్నాం. ఓకే. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా చికెన్ పకోడా ఈజ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చికెన్ పకోడా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, చికెన్, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, మైదా పిండి, పెరుగు, నిమ్మకాయ, గరం మసాలా, పెప్పర్ పౌడర్, క్యాప్సికమ్. చికెన్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, పెరుగు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీర అలాగే క్యాప్సికమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ పకోడా రెడీ.